హాయ్ ఆల్ ఆఫ్ యూ. సో ఈ వీడియోలో వచ్చేసి 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు కంటెంట్కి సంబంధించినటువంటి 35 రూపీస్ ఆఫరు. ఇంతకుముందు వచ్చేసి 25 రూపీస్కే ఉండింది ఆఫరు. సో ఆ కోర్సులో ఈ 7వ తరగతికి సంబంధించి మొక్కలు మరియు జంతువుల రవాణాకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఒక 10 క్వశ్చన్స్ డిజైన్ చేయబడినాయి. అందులో ప్రతిదానికి ఇక్కడ సొల్యూషన్స్ అనేటువంటిది ఇస్తున్నాను. సో ఇక్కడ మీరు పేజీ నెంబర్ 141లో మనకు జంతువులు మరియు మొక్కలలో రవాణా, సో అందులో కనుక మనం ఒకసారి కనుక తీసుకున్నట్లయితే, సో ఇది మీరు కనుక పేజీ నెంబర్ 143లో సో అక్కడ కనుక వెళ్తే కానీ ఇక్కడ ఉన్నది 1 నిమిషానికి నాడీ స్పందన రేటు ఏ రేటుని సూచిస్తుంది. సో అది ఎక్కడ అంటే ఆన్సర్స్ ఏమిచ్చా, శ్వాసక్రియ రేటా, ఏ మరియు బీనా, పైవేవి కాదు, హృదయ స్పందన రేటా. సో ఇక్కడ వచ్చేసి ఏదంటే ఆన్సర్ వచ్చేసి 1 నిమిషానికి నాడీ స్పందన రేట్ అనే హృదయ స్పందన రేటును వచ్చేసి సూచిస్తుంది. నెక్స్ట్, శరీరంలోని అన్ని భాగాల నుండి హృదయంకి కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉండే రక్తంని ఏవి తీసుకొని వెళ్తాయి అంటే మామూలుగా దమనలు మరియు శరీరం రెండు కూడా హృదయానికి రక్తంని అంటే ఇక్కడ రక్తం రెండు కూడా తీసుకొని వెళ్తాయి. కాకపోతే అందులో వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉండే రక్తాన్ని ఏమి తీసుకొని వెళ్తాయి, ఆక్సిజన్ అధికంగా ఉండేటువంటి రక్తాన్ని ఏమి తీసుకొని వెళ్తాయి. ఈ విధంగా మనం క్లారిటీ చేసుకుంటాం. ఇందులో ఏమన్నా అడిగానంటే శరీరంలోని అన్ని భాగాల నుండి హృదయంకి అంటే అన్ని భాగాల నుండి హృదయంకి వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉండేటువంటి రక్తంని ఏవి తీసుకొని వెళ్తాయి అంటే కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉన్నది అంటే దాని అర్థం ఏంటి, అది ఆల్రెడీ వచ్చేసి రక్తం అనేటువంటిది శుద్ధి చేయడానికి అవసరం అన్నమాట. శరీరంలో అన్ని భాగాల నుండి అంటున్నాను, ఇక్కడ హృదయం నుండి శరీరంలోని అన్ని భాగాలకు అనేది వేరు. ఇక్కడ ఏంటి, శరీరంలోని అన్ని భాగాల నుండి హృదయంకి వచ్చేసి శుద్ధి చేయడానికి. సో అప్పుడు ఏంటి, సిరలు అనమాట. సో దానికి దమనలు వచ్చేసి కాదు. నెక్స్ట్, స్టెథోస్కోప్ తయారీ కృత్యంలో సరికానిది ఏది అని అడిగాను. సో ఇది కన్నా మీరు కన్నా చూసినట్లయితే పేజీ నెంబర్ 149లో యాక్టివిటీ 7.2 అందులో వచ్చేసి ఉన్నది. అక్కడ ఏమున్నది అంటే 6 నుండి 7 సెంటీమీటర్ల వ్యాసం గల చిన్న గరాటు తీసుకోండి. గరాటు యొక్క కాడ మీద గట్టిగా ఒక రబ్బర్ ట్యూబ్, ఆ ట్యూబ్ అనేది ఎంత ఉండాలి అంటే 50 సెంటీమీటర్ల పొడవు ఉండాలి, అది అతికించండి అని ఉన్నది. తర్వాత ఒక రబ్బర్ షీటును లేదా బెలూన్ అనేసి బ్రాకెట్లో ఉంది. గరాటు యొక్క మూతిపై సాగదీసి రబ్బర్ బ్యాండ్తో గట్టిగా కట్టండి. మీ చెవుల్లో దానిపై ట్యూబు యొక్క తెరచి ఉన్న భాగాన్ని ఉంచండి అని ఉంటుంది అనమాట. దీంట్లో నుంచి ఏమని అడిగా అంటే స్టెథోస్కోప్ తయారు కృత్యంలో సరికానిది ఏది అని అడిగాను. ఇందులో ఏంటి సరికాదు, ఇక్కడ చూడండి, ఒక చిన్న గరాటు తీసుకోవాలి అని నేను, ఆ గరాటు వచ్చే 10 సెంటీమీటర్ల వ్యాసం ఉండాలి. కానీ ఇక్కడ అది రాంగ్. ఎందుకు, 6 నుండి 7 సెంటీమీటర్ల వ్యాసం ఉండాలి. నెక్స్ట్, ఒక రబ్బర్ ట్యూబ్ ఉంటుంది. సో ఒక రబ్బర్ ట్యూబ్ వచ్చేసి దాన్ని తీసుకోవాలి అని చెప్పాను కదా, అది ఎంత ఉండాలి, 50 సెంటీమీటర్ల పొడవు ఉండేటట్లు ఉండాలన్నమాట. సో అది కరెక్ట్. నెక్స్ట్, గరాటి యొక్క మూతిపై రబ్బర్ షీట్ మాత్రమే వాడాలి, మరి ఏది వాడరాదు అన్నాను. బట్ ఇక్కడ బ్రాకెట్లో ఏది బెలూన్ కూడా వాడచ్చు అనేసి ఉన్నది, కాబట్టి అది రాంగ్. సో 1, 3 వచ్చేసి రాంగు. సో దానికి కూడా కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1, 3. నెక్స్ట్ వచ్చేసి కింది వాటిలో ఏవి ఆక్సిజన్తో కూడిన రక్తమును గుండె నుండి శరీరంలోని అన్ని భాగాలు తీసుకొని వెళ్తాయి, దమనలు. సో ఇక్కడ ఇంకొకసారి నోట్ చేసుకోండి, శరీరంలోని అన్ని భాగాల నుండి గుండెకు వచ్చేసి ఏం తీసుకోపోతాయి, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉండేదాన్ని ఏం తీసుకోపోతాయి అంటే చీరలు. ఓకేనా. నెక్స్ట్, దమనలలో ప్రవహించే రక్తం కారణంగా ఏం జరుగుతుంది, నాడీ స్పందన అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్, కింది వాటిలో సరైనవి ఏవి, సిరలు వచ్చేసి మందమైనవి గోడలను కలిగి ఉంటాయి. సో ఇది వచ్చేసి సిరల గురించి అడిగాను. సో ఈ సిరల గురించి అడిగినప్పుడు వచ్చేసి సో ఏ విధంగా ఉన్నది అనేది చూస్తారు. పేజీ నెంబర్ 145లో కానీ మీరు కానీ తీసుకున్నట్లయితే సిరలు వచ్చేసి మందమైన గోడలను వచ్చేసి కలిగి ఉంటాయి అని అన్నాను. కానీ ఇక్కడ వచ్చేసి అది రాంగ్. ఎందుకు, సిరలు సన్నటి గోడలను కలిగి ఉంటాయి, సిరల్లో మాత్రమే కవాటాలు ఉంటాయి. సో ఇక్కడ రక్తాన్ని గుండె వైపుకు మాత్రమే ప్రవహించేలా చేసేందుకు సిరల్లో కవాటాలు ఉంటాయి. నెక్స్ట్, రక్తంను గుండె వైపుకు మాత్రమే ప్రవహించేలా చేసేందుకు దమనంలో కవాటాలు ఉంటాయి అన్నాను. ఇక్కడ ఏమన్నాను, సరైనవి ఏవి అన్నాను. సరైనవి ఏవి, సిరల్లో మాత్రమే కవాటాలు ఉంటాయి, అది కరెక్ట్ అవుతుంది. రక్తంను గుండె వైపు మాత్రం ప్రవహించేలా చేసేందుకు దమనంలో కవాటాలు ఉంటాయి అన్నాను, అది రాంగ్ అవుతుంది. సిరలు వచ్చేసి మందమైన ఈ రెండు రాంగ్. కాబట్టి ఇక్కడ వచ్చేసి సిరల్లో మాత్రమే కవాటాలు ఉంటాయండి, అది 2 మాత్రమే కరెక్ట్ ఆన్సర్ దీనికి. సో ఇది దీనికి స్పెల్లింగ్ మిస్టేక్ జరిగింది, అంటే ఆప్షన్స్ అనేటువంటిది నేను కరెక్ట్గా ఇవ్వలేదు. సో ఇది కాబట్టి నేను మళ్ళీ ఎడిట్ చేస్తాను.
ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, రక్తంలో ఏ కణాలు ఉండటం వల్ల రక్తం అనేది గడ్డ కట్టడం జరుగుతుంది? రక్త పలికలు, ఇది అందరికీ తెలిసిందేదే. నెక్స్ట్, రక్త ప్రసరణను విలియం హార్వే కనుక్కున్నారు. హార్వే యొక్క అభిప్రాయాలను ఎగతాళి చేసి ఈ విధంగా అతన్ని పిలిచారు, సర్క్యులేటర్. ఓకేనా. ఇది ఎక్కడున్నది అంటే 145 పేజీ నెంబర్లో కింద రక్తదానము అనే దాని కింద కాకోకుండా, సో ఈ విలియం హార్వే గురించి 151లో ఆంగ్ల వైద్యుడు విలియం హార్వే అనేసి ఉన్నది, అక్కడ ఉన్నది అనమాట. సో ఆ యొక్క అభిప్రాయాలను చేసి ఎగతాళి చేశారు మరియు సర్క్యులేటర్ అని పిలిచారు అనేసి ఉన్నదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి, విశ్రాంతి స్థితిలో ఉన్నప్పుడు నిమిషానికి ఆ వ్యక్తి కలిగి ఉండే నాడి స్పందన సంఖ్య ఎంత? 72 మరియు 80 మధ్య. నెక్స్ట్, తమనలు మందుపాటి స్థితిస్థాపకత గోడలు కలిగి ఉంటే ఎందుకు? అంటే ఇక్కడ వచ్చేసి రక్త ప్రవాహం వేగంగా ఉండడం వల్ల, అధిక ఒత్తిడిలో ఉండడం వల్ల. ఈ రెండింటికి ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇంతటితో దీనికి సంబంధించినటువంటి ఆన్సర్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగిందనమాట.